అమ్మాయికి తెలియదు. సరే సార్, సరే సార్. మామూలుగా ప్రతి నెల మన పిల్లలకి మన సంస్థ అడాప్ట్ చేసుకున్న పిల్లలకి నిత్యావసర వస్తువులు అందజేయడం, వాళ్ళ అకౌంట్లో మనం చెప్పిన రకంగా 1000 రూపాయల డబ్బు వాళ్ళ అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లో జమ చేసిన పుస్తకాలు వాళ్ళకి అందజేయడం ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఇప్పటికీ 28 మంది ఎటువంటి నిరాదరణకి గురై తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు లేదు ఒకరు లేని వాళ్ళు గడవడం కష్టంగా ఉండి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళు వీరందరూ 28 మంది పిల్లలు మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సంరక్షణలో వీరందరూ చేరడం జరిగింది. ముందు మనం 10 మంది చేర్చుకొని వాళ్ళని చేయగలిగితే సరే చేయగలమని అనుకున్నాము. ఇప్పుడు చాలామంది దాతలు ఎంతో మంచి హృదయంతో ముందుకు వచ్చి వారందరికీ మంచి జీవితం ప్రసాదించడానికి వచ్చారు. కాబట్టి 28 మంది దాకా మనం ఇప్పుడు పిల్లల్ని తీసుకొని చదివించడం, వాళ్ళకి భోజనం మంచి పుష్టికరమైన భోజనం వాళ్ళకి అందేటట్టుగా 3 పూట్ల చూడడం, ప్రతి నెల ఇటువంటి వస్తువులన్నీ వాళ్ళకి ఇవ్వడం, నెల రూపాయలు 1000 రూపాయలు వాళ్ళకి వాళ్ళ ఉత్తరోత్తర వాళ్ళకి అవబోయే చదువులకు అవబోయే ఖర్చుకి దానికి 1000 రూపాయలు జమ చేయడం వాళ్ళ పేరు మీద. అంతేకాకుండా ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద 1000 రూపాయలు క్రియేట్ చేసి ఏదన్నా వాళ్ళకి అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు వాడుకోవడానికి వీటన్నిటికి కూడా ప్రతి నెల జరిగే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. వీటన్నిటికీ ముందుకొచ్చి వీళ్ళందరికీ మంచి జీవితం ఇవ్వడానికి ఎక్కడెక్కడి నుంచో మంచి హృదయం కలిగిన దాతలు వీళ్ళందరూ వచ్చారు. ఇవి మన సంస్థ మీద నమ్మకంతో, సురేంద్ర మీద నమ్మకంతో వాళ్ళందరూ వాళ్ళ డబ్బుని ఖర్చు చేయడానికి కూడా రెడీ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సంయుక్త సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా ఒక 3-4 పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకోవడానికి వస్తే 30 తోటి మనం ఆఫ్ చేసి ఒక 3-4 నెలలు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని వీళ్ళు మంచి మార్గంలోకి వచ్చేసారని అనుకున్న తర్వాత మళ్ళీ కొత్త దాతలని వెతుక్కోవడం, అవసరం ఉన్న వాళ్ళని మనం పూర్తిగా అవసరం ఉండే వాళ్ళని మన సంరక్షణలోకి తీసుకోవడం, దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి ఈ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనల్ని నమ్మి వీళ్ళని అందరినీ పోషణకి డబ్బులు ఇస్తున్న దాతలకి కృతజ్ఞతలు తెలుపుతూ పిల్లలందరూ బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే మనం పైకి వస్తాము. ఒక్క చదువే ఎవరినైనా పైకి తీసుకురాగలం. డబ్బు అనేది వెళ్ళిపోద్ది, మిగతా ఏది ఉన్నా కానీ మన చేతుల్లో నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. విద్య ఒక్కటే, దొంగతనం చేయలేడు, మన బుర్ర నుంచి జారిపోదు, ఏ రకంగా మన దగ్గర నుంచి పోదు. విద్య ఒక్కటే నిగూఢమగు విత్తంబు అంటారంటే మనకి కనిపించని ధనరాశి విద్య. అంటే మీరందరూ కూడా మన దగ్గరనే పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్లో చదువుతున్న అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాడు, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అడ్మిషన్ వచ్చిన అబ్బాయి ఉన్నాడు, ఆల్రెడీ నర్సింగ్ చదవాలని ఉత్సాహంతో ఉన్న పిల్లలు బాగా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు,
కలెక్టర్ అవ్వాలన్న పాప కూడా ఉన్నది. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో ఊడిపడరు కలెక్టర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఊడిపడరు, మనలో నుంచే వస్తారు. మన శ్రమ, మన చదువు, మన ఏకాగ్రత, ఇతర విషయాల మీద మనం దేనిని మనసులు నిమగ్నం చేయకుండా మన చదువు మీద మనం నిమగ్నం చేస్తే కలెక్టర్ కావడానికి ఏమి నీ ఫలాలోనే కలెక్టర్ అవ్వాలని ఎవరి తల మీద ఏం రాసి పెట్టి ఉండదు ఎప్పుడు కూడా. ఎంతోమంది పరమ దరిద్రమైన జీవితం, దుర్భరమైన దారిద్ర్యం లో బతికి ఇప్పుడు కలెక్టర్లు అయ్యి ఎంతోమంది అద్భుతమైన పొజిషన్లో ఉండి వాళ్ళు వచ్చిన సమాజంకి సేవ చేయడానికి ముందుకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు సంయుక్త సేవా సంస్థ నిన్ను విష్ చేస్తుంది. మహిషా కలెక్టర్ కావాలా, నువ్వు నర్సు కావాలి, మీరు ఇంజనీర్లు కావాలి. మీరందరూ మీరు ఏమనుకుంటున్నారో దానికి తగినట్టుగా కేవలం మీ పెట్టుబడి అంతా ఏముండాలంటే మీ శ్రమ, చదువు, కష్టపడి చదువుకోవడం. చదువులో మీకు ఏదైనా అవసరాలున్నా, పుస్తకాల అవసరాలున్నా, చదువు మీకు అర్థం కాకపోతే చెప్పడానికి ఏదన్నా అవసరాలున్నా, ఏడున్నా కానీ సురేంద్ర అన్నను కానీ నన్ను కానీ మీరు ఎవరు కన్సల్ట్ చేసినా మేము మీకు ఆ ఎక్స్ట్రా ఏర్పాట్లు కూడా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం. మీరు అందరూ బాగా చదువుకొని పైకి రావాలని సంస్థ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. డిసిప్లిన్ ఒకటి అవసరం. పొద్దున్నే లేవడం, శుభ్రంగా స్నానం చేయడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, అన్నీ ఒక పద్ధతి ప్రకారం మీరు జీవితాన్ని కానీ నిర్మించుకోగలిగితే ఇప్పటి నుంచే ఒక మంచి జీవితంలోకి మీరు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు, గర్వపడతారు. మేము ఇంత తక్కువ నుంచి మా బిడ్డలు ఇంత ఎత్తుకు ఎదిగారే అని ఎంతో గర్వపడే స్థితికి మీరు మీ తల్లిదండ్రులని, మీ చుట్టుపక్కల వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చదవాలా, మంచి వ్యక్తిత్వం ఉండాలా, క్యారెక్టర్ బాగుండాలి. ఎప్పుడు చెడు ఆలోచనల మీద వాటన్నిటి మీద మన మనసు పోకూడదు. మనం ఎప్పుడు ఫోకస్డ్గా మన చదువు, మనకి సంస్థ ఏ సహాయం చేస్తుంది, మన పెద్దవాళ్ళతో ఎట్టు ఉండాలా, ఇవన్నీ టీచర్లతో ఎట్టు మెలగాలి, వీటన్నిటినీ ఆలోచించుకుంటూ మీకు ఏ అవసరాలు, విద్య గురించి ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ సురేంద్రని ఏ టైంలో అయినా అడగచ్చు, నన్నైనా అడగచ్చు. మీకు కావాల్సినవన్నీ రెడీ చేయడానికి సంయుక్త సేవా సంస్థ ఎప్పుడు రెడీగా ఉంటుందని మరొకసారి చెప్పుకుంటూ మీరందరూ బాగా చదవాలి, మంచి పొజిషన్స్లోకి వచ్చి మాకు కూడా తృప్తి నిలపాలా. మీరందరూ వచ్చిన దాకా మేము ఉంటామో లేవో తర్వాత సంగతి, కానీ మీరందరూ బాగా పైకి రావాలి. అది మా కోరిక.